ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. 11 శ్లోకాలు చదివాం కదా. శ్రీమద్భాగవతం 6వ స్కందం 2వ అధ్యాయం 12వ శ్లోకం నుండి 772వ పేజీ. నైకాంతికం తద్ధికృతేపి నిష్కృతే మనః పునర్ధావతి చేత్ తత్కర్మ నిర్హారమభీప్సతాం హరేః గుణానువాదః ఖలు సత్వభావనః అదైనం ఆపనయతా కృతాశేషాఖ నిష్కృతం యదసౌ భగవన్నామామ్రియమాణ సమగ్రహీత్ సాంకేత్యం పరిహాస్యం వా స్తోభం హేళనమేవ వా వైకుంఠనామగ్రహణం అశేషాఘ హరం విదుః పతితః సలితో భగ్నః సందష్టస్తప్తః హరిరిత్యవశేనాః పుమాన్నర్హతి యాతనాం గురూణాం చ లఘూనాం చ గురూణి చ లఘూని చ ప్రాయశ్చిత్తాని పాపాని జ్ఞాత్వోక్తాని మహర్షిభిః తైస్తాన్యఘాని. హరి ఓం. హరి ఓం. ఆ వెనక లైట్లు ఆపేసుకుంటున్నారు. అరే ఆ పైన లైట్ లాగేస్తున్నాయి మొత్తం పోయాడు.
అది 17 చదివారా? తైస్తాన్యఘాని పూయంతే తపోదాన జపాదిభిః నాధర్మజం తద్హృదయం తదపీశాంఘ్రి సేవయా ఆజ్ఞా అజ్ఞానాదవాజ్ఞానాదుత్తమశ్లోకనామయతు సంకీర్తితమఘం పుంసో దహేదధో యథా నలః. ఈ ఫ్యాన్ కావాలంటే తిప్పుకోవాలి, ఆ కర్ర పక్కన పెట్టుకోవాలి. ఆ ఫ్యాన్ కావాలంటే తిప్పుకోవాలి. హరి ఓం. అజామిళుడి కథ కొనసాగుతూ ఉంది. యమదూతలు అడిగారు, అయ్యా వీడు ఇంత దుర్మార్గుడు కదా, ఇతన్ని ఏ విధంగా మీరు పైకి తీసుకువెళ్తున్నారు, వైకుంఠానికి తీసుకుని వెళుతున్నారు? వాళ్ళు చెప్పారు, భాగవత ధర్మం అయ్యా, ఎంత పరమ పాపి అయి ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి చివరి సమయంలో భగవంతుడైన విష్ణుదేవుని స్మరిస్తే వైకుంఠానికి వెళ్తాడు. అది తప్పదయ్యా, అది మా నియమం. అక్కడ చెప్తూనే ఇక్కడ చనిపోయేటప్పుడు జీవితం అంతా పాపం చేసినా చనిపోయేటప్పుడు ఒక్కసారి నామం చెబితేనే వైకుంఠానికి వెళ్ళేటువంటి వాడు బ్రతికుండగా నామం చెప్తే జీవితం ఏ విధంగా ఉంటుంది? అయ్యా, అసలు జీవితమే సుఖప్రదంగా నడవాలి అని అనుకునేటట్లయితే భగవన్నామమే ఎప్పుడైనా గుర్తుంది. ఎందుకు అంటే జీవితం రాగద్వేషాలతో నడుస్తూ ఉంటుంది. ఒకదాని మీద ఇష్టం, ఎక్కడ ఇష్టం ఉందో దాని కొరకు పనిచేస్తాం, దాని కొరకు అంకితం అవుతాం. ఎక్కడ ఇష్టం లేదో అక్కడ ఏం చేయాలన్నా ఇష్టం ఉండదు. అంతేకాదు, ఆ ఎదుట సుఖంగా ఉన్నా కూడా ఇక్కడ మనసు భరించలేదు. అర్థమైందా? మనం ఏం చేస్తున్నామో అది మాత్రమే కాదు. ఆ బాబు కొంచెం నెమ్మదిగా మాట్లాడుకోండమ్మా. మనకి ఇష్టమైన వాళ్ళు సుఖంగా ఉన్నారు అని అంటే కొంచెం నెమ్మదిగా, ఇష్టమైన వాళ్ళు సుఖంగా ఉన్నారు అని అంటేనే హాయిగా అనిపిస్తుంది. ఇష్టం లేని వాళ్ళు సుఖంగా ఉన్నారన్నా కూడా లోపల బాధ అనిపిస్తుంది. ఇదే రాగద్వేషమయం. ఎప్పుడు ఇది కొట్టుకుపోతూ ఉంటుంది. సో ఆ ఒకటి ఎక్కడైతే వదిలేస్తున్నామో, ఆ ద్వంద్వ దృష్టి ఎక్కడైతే వదిలేస్తున్నామో మన మనసు సంఘర్షణ నుండి బయటపడిపోతుంది. మరి అది పోవాలంటే అది సులభమే కాదు. ఎలా పోతుందండి? నువ్వు మొత్తం అంతటిని ఇష్టంగా మార్చుకోగలగాలి. అది ఎట్లా వీలవుతుందండి? దానికే అన్నారు, అయ్యా నీకు ప్రపంచంలో ఎవరంటే ఇష్టం ఉన్నా ఎవరైనా ఇష్టం లేకపోయినప్పుడు కూడా ఇంతకు నీవంటే నీకు ఇష్టం ఉంటుందా ఉండదా? ఇష్టం ఉంటుందా ఉండదా? నువ్వు సుఖపడాలనుకుంటున్నావా లేదా? కదా. దానికే ప్రపంచంలో అత్యంత విశిష్టమైనటువంటి మార్గం ఆధ్యాత్మిక మార్గం. ఏమిటి అంటే ప్రపంచం అంతా నువ్వే ఉన్నావు అని అనుకో. నీకు వ్యతిరేక దృష్టి వెళ్ళిపోతుంది. అది ఎలా అనుకుంటామండి? అంతా నేను ఉన్నానని. సరే, అంతా భగవంతుడు ఉన్నాడు అని అనుకో. ఇష్టం లేదండి, పో సాగు పోంగా, నీ బతికితే వేరే మార్గం లేదు. నాణ్యస్పంధాయి నాయ విద్యతే. నువ్వు సుఖపడాలి అని అనుకున్నావా? నువ్వు జ్ఞానం అయితే నేనెవరో గుర్తించి నేనే అంతటా అందరిలో ఉన్నది అనే విషయం తెలుసుకో. లేదా కనీసం భక్తి అయినా ఉండేటట్లయితే ప్రపంచానికి ఆధారం భగవంతుడే. ఈశావాస్యమిదకం సర్వం. అయ్యా, ప్రపంచంలో సర్వజీవరాశుల్లో ఉన్నటువంటి వాడు భగవంతుడే కదా. నువ్వు ఎవరి మీద ద్వేషం ఉంచుకున్నా భగవంతుడిని ద్వేషించినట్టే. అది అట్లా అవుతుందండి. ఇప్పుడు నీ దేహంలో అనేక రకాల అవయవాలు ఉన్నాయి.
అవునా? ఇందులో కొన్ని అవయవాల్ని ఇష్టపడి కొన్నిటిని ద్వేషించగలవా? ద్వేషించలేవు. ఎందుకు? అన్ని నా అవయవాలే కాదంటే నేను ఎట్లా ద్వేషిస్తాను? అలాగే ప్రపంచము మొత్తం భగవంతుడికి దేహమే. నువ్వు ఎక్కడ ఎవరిని ద్వేషించినా అది లోపల నీకు ఒక పాటలో కలత పుట్టిస్తుంది. అదే పాపం. కాబట్టి దేవుడి యందు అంకిత భావం, భగవంతుడి యందు భక్తి అనేది ఎక్కడైతే సంపాదించుకుంటున్నావో ఈ పాప దృష్టి వెళ్ళిపోతుంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ముందు దేవుడిని ఒక రూపంగా అయినా ఇష్టపడు. క్రమంగా లోపల ఉన్న వ్యతిరేక ఆలోచనలు కరిగిపోతూ వస్తాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా, నీకు కష్టమైనా సరే, నీకు ద్వేషమైనా సరే, ఏ విధంగా అయినా సరే, ఏ గుణమైనా సరే, నువ్వు ఆయన తలసుకోవడం అనేది పెంచు. అన్ని అనుకూలం అవుతాయి. మనసు అనుకూలం అవుతుంది. ఇంతకంటే వేరే మార్గం వీలేదయ్యా. ఇప్పుడు చూడు, కంసుడు భయంతో తలుసుకున్నాడు, ఆయన ముక్తినిచ్చాడు. ఆ శిశుపాలుడు ద్వేషంతో తలుసుకున్నాడు, ఆయన ముక్తినిచ్చాడు. దుర్యోధనుడు అసూయలతో తలుసుకున్నాడు, అని గ్రహించాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, నువ్వు భగవన్ నామాన్ని పట్టుకో. ముందు ఒక విచిత్రం ఏంటి అని అంటే, దేవుడి యందు ఇష్టం కలగకుండా వ్యక్తి సుఖంగా ఉండలేడు. అంతేకాదు, నీ వ్యవహారాలలో కానీ, సంబంధ బాంధవ్యాలలో కానీ, నీ పనులలో కానీ, దేంట్లోనూ నిజం ఏది నిజం కానిదేది అనే విషయమే తెలుసుకోలేవు. భ్రమలో పడిపోతావు. నువ్వు ఏమి చేసినా వృధా అయిపోతుంది. ఇప్పుడు పాండవులతో పాటు కౌరవులు కూడా చేశారు యజ్ఞాలు యాగాదులు అన్నీ కూడా. చివరికి బలవంతంగా సావాల్సింది వచ్చింది. ఆ దుర్యోధనుడిని అయితే తొడలు విరగొట్టాడు, పడేస్తే వాడు బ్రతికుండగానే ఆ రాక్షస పక్షులు పీక్కొని తినేసాయి. ఇంతకంటే నరకం ఇంకోటేముంటుంది? వాడు దుశ్శాసనుని అయితే భీముడు పడగొట్టి వాడు గుండెలు పగలగొట్టాడు. గుండెలు పగలగొట్టి ఆ రక్తం తీసి తాగి అది ఒళ్ళంతా రుద్దుకొని ఆ రక్తం తీసుకొని వచ్చి, దోసిడితో రక్తం తీసుకొని వచ్చి ఆ ద్రౌపది తలకు రుద్దాడు. ఇంతకంటే ఘోరమైన భయంకరమైన జీవితం ఏముంటుంది? ఇంతకంటే భయంకరమైన జీవితం ఏముంటుంది? సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, నీకు బయట ఎన్ని ఉన్నా, అధికారాలు ఉన్నా, సంపదలు ఉన్నప్పటికీ కూడా నీ జీవితం దైవానికి వ్యతిరేక దిశలో వెళితే నువ్వు ఖచ్చితంగా నరకానికే లోనవుతావు. కానీ దైవానికి అనుకూలమైన దిశలో వెళ్ళాలి అని అంటే దేవుణ్ణి ఇష్టపడు, మనసుని స్వాధీనం చేసుకో. మనసుని స్వాధీనం కాకపోతే హృదయం ఎలా ఉంటుంది అంటే, నీళ్ళు కాచడానికి పొయ్యిలు ఉండేవి కదా. ఆ పొయ్యిలో మూల ఏం చేసేవారు? పెద్ద కుండలు పెట్టేవారు, బాణాలు పెట్టేవాడు. ఎందుకంటే వంట ఎంతవరకు అవుతూ ఉన్నాయి, ఈ నీళ్ళు కాగిపోతూ ఉంటాయి, ఆటోమేటిక్గా కాగుతూ ఉంటాయి. అదే గీజర్ అప్పట్లో. దాంట్లో వచ్చి నీళ్ళు తీసి మళ్ళీ చల్లనీళ్ళు పోసేస్తారు. వేడి నీళ్ళు తీసేసుకున్నాము, చల్లనీళ్ళు వస్తూ ఉండేవారు. అలాగే చేసే ఎప్పుడు వేడి నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఏమయ్యా, అలాగే ఎవరికి దేవుడి యొక్క భక్తి కానీ లేదో వాడి హృదయం ఆ వేడి నీళ్ళు కుండలాగానే ఉంటుంది. వాడు ఏం చేసినా కాగుతూనే ఉంటుంది. వాడు పూజలు చేసుకొని ఇష్టం అనేది కానీ లేకపోతే, పూజలు చేయనండి, యజ్ఞాలు చేయండి, యాగాలు చేయనండి, దాన ధర్మాలు చేయాలండి, అధికారాలు భోగాలు ఏమి చేసినా లోపల వేడి మాత్రం తగ్గదు. గుర్తుంచుకోండి. ఎక్కడ దేవుడి యందు మనం కానీ ఇష్టం బాగా కలుగుతూ ఉందో, ఇంకొకటి మన శ్రేయోభిలాషులు ఎవరు అనే విషయం మనకు తెలుస్తుంది. మన శ్రేయోభిలాషులు ఇష్టం. చిన్నపిల్లలప్పుడు వాస్తవానికి పిల్లల్ని బాగా కొట్టేది ఎవరు? ఇరుగు పొరుగు వాళ్ళ, శత్రువుల, అన్నదమ్ముల, తాత ముత్తాతరా, తండ్రి, తల్లె? పిల్లల్ని బాగా కొట్టేది ఎవరు? ఏం తల్లే, అవునా కాదా? తల్లే ఎక్కువ కొడుతుంది. అంటే కొట్టి బాధించే
అత్యధికంగా కొట్టి బాధించే ఆ తల్లి ఈ శిశువుకు శత్రువా మిత్రువా? మిత్రువా. అది పెరిగి పెద్దయ్యేవాడికి బుద్ధి వికసించింది అనుకోండి, ఆ తల్లే స్నేహభావంతో వ్యవహరిస్తుంది. ఆ తర్వాత ఆ తల్లే సలహాలు తీసుకుంటుంది, ఆ తల్లే సహాయాన్ని కదా. ఆ చిన్నప్పుడు ఎందుకయ్యా అంత కొట్టి దండించిందంటే వీడి జీవితాన్ని బాగా కోరడానికి. దానికి ఏంటి అంటే బాగా గుర్తిస్తే నిజంగా మనం నిరంతరం ఎదగాలి అని అనుకో, మన శ్రేయోభిలాషులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరంతరం ఆ లోపల ఉన్నటువంటి కల్మషాలని కొట్టి లాగేస్తూ తాయి శిలగా మారి పూజలు అందుకోవాలి అని అంటే ఉలి పెట్టి శుద్ధితో కొట్టాలి. అలాగే మన శ్రేయోభిలాషులు అయ్యా వాళ్ళు తల్లి తండ్రి స్నేహితుల వీళ్ళందరూ కూడా ఒక స్థాయి వరకే, కానీ బాగా బాధించేది ఎవరు? మన గురువే, ఆధ్యాత్మిక గురువే. ఆధ్యాత్మిక గురువు ఎదురా వాళ్ళలో పరమాత్మను చూస్తాడు, కానీ ఆ పరమాత్మకు చుట్టూ పట్టినటువంటి ఆ మురికి మలికి ఉంది, దాన్ని కొట్టి తీసేయడానికే నిరంతరం ప్రయత్నం చేస్తాడు. ఎవరు చుట్టూ చేరి ఇచ్చకాలు పలుకుతూ ఉన్నారో, పొగడతలు చేస్తూ ఉన్నారో వాళ్ళ నీ దగ్గర ఏదో ఆశించారు. చిన్న దోషం చేసిన దండించడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నాడో అది ఇంక నువ్వు రానివ్వకూడదు. ఎదుగు పైకి మన గురువే మనల్ని దించేది. ఒకసారి కనిపించకుండా ఈశ్వరుడు కనిపించి గురువు వాళ్ళే శ్రేయస్సు కోరుతున్నారు కాబట్టి, మనం పరమతత్వంలో నిలబడాలని కోరుకుంటున్నారు కాబట్టి వాటి నుంచో వస్తాయి బాధలు, కానీ అవి బాధలుగా భావించినప్పుడే దానికే. కానీ అక్కడ ఇష్టంగా అని తిప్పేటట్లయితే అది బాధగా అనిపించదు, అత్యంత తొందరగా దాని నుంచి ఎట్లా బయటపడాలి అనేది తెలుస్తుంది. సో కాబట్టి ఏంటి అంటే నీకు దేవుడి యందు ఇష్టం లేకపోతే బాధలు కలుగుతాయి, దేవుడి యందు ఇష్టం ఉంటేనే శిక్షణలుగా మారుతాయి. అవి భగవంతుడు పెట్టే కష్టాలు కూడా శిక్షణలుగా మారుతాయి, జ్ఞానాన్ని ఇస్తాయి, శక్తిని ఇస్తాయి, ఓర్పునిస్తాయి, సద్గుణాలను ఇస్తాయి. జీవితమే తపోమయంగా మారుతుంది, తపోమయంగా మారుతుంది. ఇదంతా రావాలి అంటే దేవుణ్ణి ఇష్టపడవయ్యా. భగవంతుడి దగ్గరికి అందరూ వెళ్తారు ఏదో కావాలని, సంకటం వస్తే వెంకటరమణ, అది తీరితే గోవింద కదా. కానీ భగవాన్ నువ్వు నాకు కావాలి, ఎందుకు? బాధలన్నిటి నుండి బయటపడాలి, దుఃఖాల నుండి సంపూర్ణంగా బయటపడాలి. కోరుకో పూర్ణ శక్తివంతుడిని కావాలి. ఎందుకో నేను నిరంతరం సత్కార్యాలు చేయాలి. ఎప్పటి వరకు? నేను మంచినీళ్లు తాగుతూ ఉన్నంత వరకు, గాలి పీలుస్తూ ఉన్నంత వరకు, ఆహారం స్వీకరిస్తూ ఉన్నంత వరకు, అవునా, అన్నం పానీయ శ్వాస పీలుస్తూ ఉన్నంత వరకు ఈ శరీరం సత్కార్యాలని ఆచరిస్తూనే ఉండాలయ్యా. ఏదో కార్యాలు చేయడం కాదు, సత్కార్యాలనే ఆచరిస్తూనే ఉండాలి. కాబట్టి నాకు శక్తి నువ్వు కార్యం చేయడానికి, సుఖంగా చేయడానికి భక్తి నువ్వు. సరే శక్తి భక్తి వస్తుంది, మరి నాకు ఫలం ఏమిటయ్యా? అసలు దుఃఖమే లేదు అనే స్థితిలోకి వెళ్ళడానికి జ్ఞానం కావాలి. దుఃఖమే లేదు అనే స్థితికి వెళ్ళాలి. దానికి ఏంటంటే నిజంగా నీ లోపల భక్తి జ్ఞానం ఉంటే దేహం అనుభవించే బాధలు కూడా తెలియవు. నిజంగానే చిన్న బాధ కలిగినా ఏడుస్తాడు, కానీ ఎక్కడ మనసు భగవంతుడు లయమైపోయిందో, బుద్ధి ఆత్మతత్వాన్ని గుర్తించిందో, శరీర బాధలు తెలియదు, స్పర్శే రాదు. ఎందుకు? తను ఆయన అయి ఉన్నాడు, భగవంతుడే అయి ఉన్నాడు. సో బల్బు వెలుగుతుంది, మీకు ఇష్టపడలేదు, ఏదో రాయి బయట కర్ర బయట కొట్టారు, బల్బు వెళ్ళిపోయింది. కరెంట్ చచ్చిపోతుందా? ఏం కాదు, దాంట్లో ఉంది ఎంతవరకు, ఇప్పుడు కూడా ఉంటుంది, కానీ ఏం కాదు దానికి. సేమ్ వే ఎక్కడ భగవంతుని మీద భక్తి జ్ఞానాలు పూర్ణంగా పెంచుకుంటున్నామో, బల్బులో ఉన్న పవర్కి ఏ విధంగా దెబ్బ తగలదో, దేహంలో ఉన్న లోపల జీవుడికి
ఏమి స్పర్శే రాదు, అది నిజం, అది నిజం. ముందుకెళ్ళాలి. 19. యథాగతం వీర్యతముపయుక్తం యదృచ్ఛయ అజానతోప్యాత్మగుణం కుర్వాన్ మంత్రోప్యుదాహృత శ్రీశుక ఉవాచ తయేవం సువినిర్ణీయ ధర్మం భాగవతం నృప తం యామ్యపాశా నిర్ముచ్య విప్రం మృత్యోరమోముచన్ ప్రత్యుదితాయామ్యా త్వాయమాంతికే యమరాజ్ఞే యథా సర్వం ఆచక్షోరరిందమ ద్విదపాశామి నిర్ముక్తో గతవేః ప్రకృతిం గతః వవందే శిరసా విష్ణు కింకరాన్ దర్శనోత్సవః తం వివక్షుమ విప్రేత్య మహాపురుష కింకర సహసా పశ్యతస్తస్య తత్రాంతరధిరేనగ అజామిళోప్యథా కన్యా దూతానాం యమకృష్ణయో ధర్మం భాగవతం శుద్ధం త్రైవిద్యం చ గుణాశ్రయం భక్తిమాన్ భగవత్యాశు మహాత్మ్య శ్రవణాద్ధరే అనుతాపో మహానాసీత్ స్మరతో శుభమాత్మనః అహో మే పరమం కష్టం అభూదవిశతాత్పరః ఏన విప్లావితం బ్రహ్మ వృషాళ్యాం హిమామి గదాన్ దుష్కృతం కులకంజలం హిత్వా బాలాం సతీం యోహం సురాపాం అసద్భవావనాథో పితరో నాన్యబంధో తపస్వినో అహో యధునా త్యక్తా సోహం వ్యక్తం వదిష్యామి నరకే వృషదారుణే ధర్మజ్ఞాః కామినో యత్ర విందంతి యమయాతనా. రాయింది యథాగతం వీర్యతం అముపయుక్తం ఎదురొచ్చాయ అజానతో వృష. అయ్యా రోగం వచ్చింది, రోగం లోపల ఉంది. పెద్దవాళ్ళు ఓ మందు తీసుకుంటే రోగం పోతుంది అని తెలుసు. చిన్నపిల్లలకి తెలుసా? డాక్టర్ గారి దగ్గర వెళ్ళాం, ఇంజక్షన్ ఇస్తున్నాడు, ఏడుస్తాడు, అవునా? గుచ్చుకుంటుంది, ఎవరికైనా బాధ వస్తుంది, ఓకే పక్కన పెట్టు. టాబ్లెటే కదా, ఆ టాబ్లెట్ చిన్నపిల్లాడికి వేస్తేనే మింగుతాడా? మింగడు, ఉమ్మేస్తాడు కదా. దానికి ఏం చేస్తాడు? టాబ్లెట్ వేసేటప్పుడు చిన్నపిల్లలకి ఏదో తేనె గీరో ఏదో కొంచెం ఊసేసి నోట్లో వేస్తే బాగుందని చెప్పరసి మింగేసేస్తాడండి. లేదా అంటే దోరు పట్టుకుని టాబ్లెట్ వేసి నీళ్ళను అయ్యో గొంతులో పడుతుందేమో అని అనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఉగ్గు పాత్ర ఉంటుంది కదా, దాంట్లో వేసి అది నలిపేసి దాంట్లో పాలతోనో లేదా నీళ్ళతోనో వేసి కలిపి వేసేస్తారు కదా. అరే నీ రోగం పోతుందిరా, నీకు బాధలు పోతాయిరా, ఇది తినరా అంటే తినడు, ఎందుకో తెలియదు కాబట్టి. ఎందుకయ్యా అందరూ భక్తిని పెంచుకోవట్లేదు, జ్ఞానాన్ని పెంచుకోవట్లేదు, ఇంకా అంత మెచ్యూరిటీ రావట్లేదు? దానికి వేదాంతం ఏముంటుందంటే బాలాహ అంటుంది, ఇంకా హృదయం వికసించలేదండి, అందుకే వాళ్ళకి అర్థం కావట్లేదు. రోగానికి ఔషధం ఎలాగో బాధలకి ఔషధం భక్తి. భక్తి ఉన్నప్పుడే మనసు దైవం వైపు తిరుగుతుంది, ఆలోచన నుంచి బయటపడుతుంది, జ్ఞానం వచ్చిందా సుఖంలో స్థిరపడుతుంది. సవిత గారు కొంచెం చేసుకోండి, ఇంకొంచెం. ఓకే సరిపోయింది. సో కాబట్టి ఏమిటి అని అంటే, ఒకటి వివేకంతో నాడు వ్యక్తి అంటే నేను నిరంతరం సుఖంగా ఉండాలని కోరుకోవాలి. సుఖభోగాలు అనుభవించాలని కాదు, సుఖంగా ఉండాలండి. నేను సుఖంగా ఉండాలి, అందుకే కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఏదో ఒక జీవి ఉంటుంది నిరంతరం లేస్తే తింటూనే ఉంటుంది, అలాగ తింటూ బతకడం కాదు. సుఖంగా ఉండాలి. లేస్తే తినేది, తింటే పడుకునేది జీవేది, జీవి. అది కాదు నేను కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాను, అందరూ నా చుట్టూ తిరిగి పనులు చేయండి, రాక్షసుడు అంటారు. దానికి వివేకవంతుడు నేను జీవించినంత వరకు ఇతరులకు బాధ కలిగించకుండా ఇతరులకి సహాయం చేయగలగాలి.
ఇతరుల సుఖాన్ని కోరుకోగలగాలి. అయ్యా సాధువేనండి, తపోవన మహారాజే కాళ్ళ మీద కాలేసి కూర్చున్నాడు, ఎవడు వేధించడం కాదు, తన పని తీసుకుంటారు. కానీ వాళ్ళ గురించి ఏం చేయలేదా అండి? సర్వే జన సుఖినో భవంతు, వాళ్ళ ఆశీర్వాదం ఫలిస్తుంది. వాళ్ళ దృష్టి ఎంతవరకు మారుతుందో, ఎంతవరకు అట్లా చూస్తారో, ఆ లోపల ఆ దృష్టితోనే సమాజం అంతా ఉన్నత మార్గంలోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అవునా? నువ్వు ఇక్కడ కూర్చొని నీ కొడుకు అమెరికాలో ఉన్నాడు, వాడి గురించి వ్యతిరేకంగా ఆలోచన చేసావా? వాడికి మంట పుడుతుంది లోపల. వాడి గురించి అనుకూలంగా ఆలోచన చేసావా? వాడికి లోపల తాపం అడుగుతుంది. ఎస్, మనకి ఎవరి మీద ఇష్టం ఉందో వాళ్ళకి కానీ మన మీద వ్యతిరేకమైన ఆలోచన వచ్చిందంటే హృదయం కాలిపోతుంది. హృదయం కాలిపోతుంది. దానికే ఋషులతోనూ గురువులతోనూ భగవంతుడితోనూ వ్యతిరేకత రానివ్వక, లోపల వచ్చిందంటే కాలిపోతావు, ఏమీ మిగలదండి. దానికి ఏంటంటే మన శ్రేయస్సు కోరేవాళ్ళు అవునా, మన ఎందు ఎప్పుడు అనుకూలమైన భావమే ఉంటుంది, కానీ మనం ఆ భావం చెడకుండా ఉండేటట్లు చూసుకోగలగాలి. అదే సత్కర్మ, సద్భావం, భక్తి, జ్ఞానం. ఇవన్నీ ఏదో భాగవత ధర్మాలండి. వ్యక్తి ఎదిగే ధర్మాలండి ఇవన్నీ. ఇవన్నీ పట్టుకోవాలి. ఎవరు చెప్తున్నారు ఇదంతా? విష్ణుదూతలు చెప్తున్నారు. విష్ణుదూతలు మళ్ళీ యమదూతలు ఏమంటున్నారండి? శుకుడు మళ్ళీ చెప్తున్నాడు. చూడండి ఏమైంది అంటే, ఓ పరీక్షణ్ మహారాజా, ఈ విధంగా శ్రీ పార్షదులు అంటే ఆయన సేవకులు ఉన్నారే, ఈ విధంగా వివరిస్తూ ఉంటే యమదూతలు ఉన్నారే, నీ దోట పట్టి కట్టేస్తున్నారు. ఎవరిని? అజామిలు ఉన్నాయి. వాళ్ళు వదిలిపెట్టేశారు. పాశం, యమపాశం ఉంది కదా, దాని నుండి వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసి వాళ్ళు నేరుగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం జరిగిందో అంతా ఆయనకి నివేదించు. వాళ్ళ నుండి బయటపడ్డాడు. ఎవరా? ఈ దానికి ఎవరి కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నామో, కనీసం వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అయినా మనకు వచ్చి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకోండి. సీత కోసం రాముడు ఎదురు చూస్తున్నాడు. అవునా? హనుమంతుడు వెళ్ళాడు వెతకడానికి. వచ్చిన హనుమంతుడు ఎప్పుడైతే కనిపించాడో రాముడికి ఆనందం కలిగిందా లేదా? కొంచెం సంశయం ఉంటుంది లోపల, సీత కనిపించిందా లేదా అని కదా. కానీ వెంటనే హనుమంతుడు ఏం చెప్పాడు తెలుసా? సీతను చూసాను అన్నాడు. సీత మయ దర్శయి, ఫస్ట్ మాట అదే చెప్పేశాడు. అయ్యా నేను సీతను చూశాను అన్నాడు. దానికే మనం పని మీద పంపిస్తే సీత గురించి ఇన్ఫర్మేషన్ వస్తూనే ఆ పని అయిపోయిందని చెప్పాలి మొదట. ఆ తర్వాత ఏం జరిగింది, ఎట్లా జరిగింది, విషయం అంతా ఆ తర్వాత చెప్పుకున్నాం కదా. వీళ్ళు కదా విష్ణు పార్షదులు, వాళ్ళని చూస్తూనే, పుణ్యాత్మలను చూస్తూనే బాధ ఎగిరిపోతుందండి. ఒకసారి సత్పురుషులను చూస్తూనే, అయ్యా మా గురువు గారి దగ్గరికి మేము వెళ్ళాము, ఎంత బాధల్లో ఉన్నా అక్కడికి వెళ్ళి అట్లా కూర్చుంటూనే ఎగిరిపోతుంది. అవునా? చలికాలం వచ్చింది, ఆడవాళ్ళు కిచెన్లోనే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు. అవునా? అదే ఇతర దేశాలలో కొన్ని దేశాలు, చలి దేశాల్లోకి వెళ్ళిపోయామనుకోండి, వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు, ఆఫీస్లో కూడా హీటర్ పెట్టుకుంటారు, బెడ్రూమ్లో కూడా హీటర్ పెట్టుకుంటారు, ఇంట్లో హాల్లో కూడా హీటర్ పెట్టుకుంటారు. మనకు ఇదే దక్షిణ భారతదేశంలో ఏసీ సెంట్రలైజ్ చేస్తారండి అని అంటారు. అక్కడక్కడ పెద్ద పెద్ద హోటల్స్లో, ఆఫీసుల్లో కదా, అక్కడ కూడా హీటర్ సెంట్రలైజ్ చేసి ఉంటారు. 10 అంతస్తులు ఉన్నా కింద పెడతారు, ఇంత పెద్ద గ్రీజ్ లాంటిది ఉంటుంది, అది పెట్టేసి ఒత్తేసేస్తారు. అక్కడ ప్రతి అంతస్తుకి ఈ కేబుల్ ఇది ఇచ్చినట్లుగా, ఇది మనం పవర్ ఇచ్చుకుంటామే అలాగా కనెక్షన్ ఇచ్చేసి ఉంటారు. ఏమయ్యా? అలాగే భగవంతుడైనా, ఆయన పార్షదులు, ఆయన సేవకులైనా, ఆయన భక్తులైనా, ఆయన శిష్యులైనా అలా కనిపిస్తూనే ఈ బాధలన్నీ ఎగిరిపోతాయి. ఒకసారి ఈ అజామిలుడు కూడా ఆ విష్ణు పార్షదులను చూస్తూనే లోపల బాధ, భయం ఎగిరిపోయాయి. పైగా యమదూతలు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా భయం వెళ్ళిపోయినట్టేగా.
అందరు బిజీ అయిపోయింది. ఉంటున్నారు, ఇప్పుడు వీళ్ళకి సాష్టాంగపడే నమస్కారం ఏం చెప్తున్నాడు. చెప్తలేదు, ఏం మాట్లాడలేదు అనుకుంటున్నాను. అవునా? వీడేదో చెప్పబోతూ ఉన్నాడు. ఎవరు? అజామిలుడు ఆ విష్ణు పార్షదులకి ఏదో చెప్పబోతూ ఉన్నాడు. చెప్పబోతూ ఉండగానే వాళ్ళకి అర్థమైంది, టక్కున మాయమైపోయారు వాళ్ళు. ఇదంతా వీళ్ళ ఇంట్లోనే జరుగుతుంది, అజామిలుడి ఇంట్లోనే. వీళ్ళు లాగుతున్నారు కదా, సూక్ష్మ శరీరం నుండి వెనక్కి లాగుతున్నారు. ఈ వంట లోపల ఇంకా వాళ్ళు వచ్చారు. ఇంకోసేపు అయినాక సంభాషణ ఏదైనా వర్షం యమదూతలు పట్టేది వల్ల వెళ్ళిపోయారు. ఈ క్లైమేట్ వీళ్ళు చల్లగా మేలుకున్నారు. చలిగెడుతుంది, బ్లాంకెట్లు ఏంది అయితే. వాళ్ళు మాయమైపోయారు. అదే కదా మొన్న వచ్చినప్పుడు చూసిన, అప్పుడు ఇంట్లో వ్యక్తిగా ఒక్క రోజు లేచి బయట తిరిగిన కూర్చున్నాడు. తలకాయ తిరిగింది మొత్తం, చనిపోలా, ఇంకా ఘోరంగా కాకి లెక్క అయినా. చనిపోలా, వ్యక్తిగా లేచి ఇప్పుడు కూర్చున్నాడు. మంచిగా ఉన్నా, ఇడికి వస్తే లేచి మంచిగా కూర్చుని ఉంటుంది ఇదంతా కానీ ఏంటి కళ అంటే బయటకి గిచ్చుకొని చూసుకున్నాడు. ఇప్పట్లో లైన్ లో కలగన్నానా? ఉంటున్నారు అమ్మాయిలు, కాకపోతే లైన్ కాదు, లోనే ఉంటున్నారు స్పష్టంగా ముందర. కనిపిస్తున్నారు ఆ యమదూతలు. ఆ యమదూతల సంభాషణ, ఆ సంభాషణ తన జీవితం అంతా గుర్తొచ్చింది అక్కడ. తను ఏం అట్లేం చేశారంతా లేదు, చెప్పాడు కదా, ఏదో చెప్పారు కదా వాళ్ళు. అవునా? ఇట్లా అట్లేం విష్ణుదూతలు లేదు, ఏదో వీళ్ళ అనుగ్రహం, వాళ్ళ భాషణ ద్వారాగా అదంతా కర్మ అక్కడ అది, కనిపిస్తుంది. రెండు అంత మేనేజ్ అంత చేసుకున్నాడు. సీన్ లేదు, అది ఎప్పుడో ఒకసారి అట్లా అయింది అంతే. ఏం చేశాడు? అది మనకి అది తిరిగి రాత్రి అంతే కాదు. ఇంకా ఎవరికి చెప్పలా, ఆ, నేరుగా లేచి హరిద్వార్కి వెళ్ళిపోయాడు. అక్కడ నుండి నేరుగా హరిద్వార్కి వెళ్ళిపోయాడట. అక్కడ కూర్చొని విచారణ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ యమదూతలు ఏమో నన్ను బాగుంది, పట్టుకొని ఏదో పని చేస్తా అంటుంది నరకలోకానికి తీసుకెళ్ళాలి చేయకంటే. అని అనుకున్నారు. ఈ విష్ణుదూతలు ఏమో అడ్డొచ్చి, అవునా, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని గురించి చెప్పారు. అయ్యా, ఆ యమదూతలు చెప్పిందంతా నేను చేశాను కదా, అంతా నిజమేగా కదా అయ్యా, నేనేంటి, నా పుట్టుకేంటి, జనరల్గా అంటారు కదా, అడగడం అసలు నా పుట్టావు కదరా అంటారు. పెద్దలు వస్తే ఏదైనా పాడ పని చేస్తే ఏమంటారు? ఆ మహానుభావుడికి చెడబుట్టావు కదరా, ఆ కులంలో చెడబుట్టావు కదరా, ఆ గోత్రాన్ని నాశనం చేశావు కదా అంటారనరా. ఈయనకి అదంతా గుర్తొచ్చిందట వెనక్కి తిరిగి. వీళ్ళ వంశం ఎంత గొప్పది, వాళ్ళ తల్లిదండ్రులు ఇతనికి ఎంత సంస్కారాలు నేర్పించారు, ఎంత ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చారు. కానీ ఇతను చేసేటప్పుడు ఇవన్నీ కూడా అన్ని చేసినావు కదా. వేశ్య సహవాసం చేసి ఎంత జీవితాన్ని వినాశకరంగా అసహ్యమైన జీవితాన్ని జీవించాడు. మొత్తం అంతా గుర్తొచ్చింది. ఏం చేస్తున్నారు చూడండి, 30వ శ్లోకం. కిమిదం స్వప్న ఆహోస్వితు సాక్షాత్ దృష్టమిహాద్భుతం క్వయా అద్యతే ఏ మాం వ్యకర్షన్ పాశపాణయః అదతే క్వ కదా సిద్ధా చత్వారశ్చతురశ్చన పాశైరథం అదాపి మే దుర్భగస్య విబుధోత్తమ దర్శనే భవితవ్యం మంగళేన హేనాత్మా మే ప్రసీదతి అన్యదా మ్రియమాణస్య దాశుషేర్ వైకుంఠనామగ్రహణం జిక్వా వక్తుమిహార్హసి క్వచాహం కితవక్ పాపో బ్రహ్మజ్ఞో నిరపత్రవః క్వచ నారాయణేత్యద్ భగవన్నామ మంగళం సోహం తదా యతిష్యామి యత చిత్తేంద్రియానిలః యదా న భూయాత్మానామంతే తమసి మధ్యే విముచ్యతమిమం బంధం లోపట మరి అనంటే ఇక అంతే, అది సర్వభూత సుహృచ్ఛాందో మైత్ర కరుణ ఆత్మవాన్ మోచయే గ్రస్తమాత్మానం యోషన్మయ్యాత్మమాయయా విక్రీడితో యయైవాహం ఇంటర్వ్యూ నవ్వుకుంటూ వచ్చేది సూపర్వైజర్ హిత్వా మిథ్యార్థధీర్మతిం దాస్యే మనో భగవతే శుద్ధం. నేను కూడా నవ్వుకుంటా. ఏమైంది? అదంతా ఆలోచన చేశారు. నరకంలో పడినటువంటి వాళ్ళందరూ ఎలాగా నరక బాధలు అనుభవిస్తారు అదంతా చెప్పారు కదా వాళ్ళు అక్కడ. ఆ నరకంలో ఏ విధంగా బాధలు ఉంటాయి అన్నీ కూడా అన్నీ గుర్తు చేసుకున్నాడు. ఏమయ్యా ఇదంతా నిజమా అబద్ధమా? స్పష్టంగా కనిపిస్తుంది నిజమే. జీవితం అంతా ఒక్కసారి వెనక్కి తిప్పుకొని తన పాపాలన్నీ గుర్తు చేసుకొని భగవంతుడికి నివేదన చేసుకునేటప్పటికీ తన జీవితం ఎంత ఉన్నతంగా ఇంతకుముందు ఉండేది. అయినా మళ్ళీ ఇంకోటి అనుకున్నాడు, నాకు ఇప్పుడు ఆ విష్ణు దూతల దర్శనం అయింది అని అంటే
అవునా? ఇంతకుముందు ఈ జన్మలో నేనైతే మంచి పనులు చేయలేదు, కానీ ఇంతకుముందు జన్మలలో ఏదో శుభకర్మలు చేసి ఉండి ఉంటాయి, సత్కర్మల్ని ఆచరించి ఉండి ఉంటాయి. ఇప్పుడు మన మిషన్ ఉంది, దాదాపు 30 ఏళ్ల నుండి కార్యక్రమాలు, 28 ఏళ్ల నుంచి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఏమయ్యా, ఎంతమంది నేర్చుకున్నారండి? ఎక్కడి నుంచి వచ్చి నేర్చుకున్నారండి? నేను ఇక్కడ ఉన్నా, ఎక్కడెక్కడ వాళ్ళు అడుగుతున్నారు, స్వామి మేము రావచ్చా, కొద్ది రోజులు మీ దగ్గర క్లాసుల నుంచి. ఎక్కడెక్కడ వాళ్ళు అడుగుతున్నారు, ఎక్కడెక్కడ బెంగళూరు నుంచి అడిగాడు, కాళహస్తి నుంచి అడిగాడు, శ్రీకాకుళం నుంచి అడిగాడు, స్వామి రావచ్చా, నేను నేర్చుకోవచ్చు. అప్పుడు చూసేవాళ్ళు మాతాజీ గారు ఆశ్రమం, లేపల ఆశ్రమంలో అమెరికా నుండి అన్ని పనులు పక్కన పెట్టుకొని 2 నెలలు 3 నెలలు వచ్చి అమ్మగారి దగ్గర కూర్చునేవాడు. ఎందుకు? జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆ పక్కనే ఉండేది ఊరు ఎలాబలే, అక్కడ కూడా వచ్చి కూర్చునేవాడు కాదు, జ్ఞానం నేర్చుకోవాలి. అక్కడ కూడా వచ్చి కూర్చునేవాడు కాదు. మనం ఇక్కడే ఉన్నాం కదా, మనకు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది వస్తున్నారు? ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా వెతుక్కొని వస్తారు కొంతమంది. చుట్టూ ఉన్న కారణం ఏంటయ్యా అంటే, పుణ్య ఫలం ఉంటేనే సాధు దర్శనమైన, సత్గ్రంథ శ్రవణమైన, దైవ దర్శనమైన ఆకాంక్ష కలిగేది. వీటన్నిటి తర్వాతనే ఆత్మజ్ఞానం కావాలి అనే కోరిక కలిగేది. ఆత్మజ్ఞానం లోపల ఎంతో పరిపక్వత ఉంటేనే. అదే అనుకుంటున్నాడు వెనక్కి తిరిగి అజామిళుడు, నేనైతే ఈ జన్మలో సత్కర్మలు చేసినట్లేను, మరి పోయిన జన్మలో ఏ సత్కర్మలు చేశానో ఏమో. ఇదిగో యమదూతల నుంచి విడిపించారు కదా సాక్షాత్ విష్ణుదూతలు వచ్చి, ఇక జీవితాన్ని అటు పోనివ్వకూడదు, ఇక్కడ ఉంటే ఇంకా కుదరదు అనుకున్నాడు. వదిలి పారేసి నేరుగా హరితరగలిపి అక్కడ కూర్చొని ఆయన అక్కడ ఆలోచన చేసుకుంటున్నాడు, నా జీవితం ఇంకా పూర్తిగా దైవానికి అంకితం కావాలి అని అంకితం కావాలి అనుకున్నాం. మనస్ఫూర్తిగా దేవుడి యందు నిలబెట్టి ఆయన భావిస్తూ, ఆయన్ని స్మరిస్తూ, ఆయన కోసం జీవించడం మొదలుపెట్టారు. చూడండి 39. శ్రీ శుకవువాచ ఇది జాత సునిర్వేద క్షణసంగేన సాధుషు గంగాద్వారముపేయాయ ముక్త సర్వానుబంధన తతస్మిన్ దేవ సదనే ఆసీదే యోగమాశ్రితః ప్రత్యాహృతేంద్రియగ్రామో యుయోజమనాత్మని తతో గుణ ఉపలభ్యోపలబ్ధాన్ ప్రాగ్వందే శిరసా తుజః హిత్వా కళేబరం తీర్థే గంగాయాం దర్శనాదను తద్యస్వరూపం జగృహే భగవత్పార్శ్వవర్తినాం సాకం విహాయ సా విప్రో మహాపురుష ఎన్ని పరీక్షలు ఉన్నా కూడా కర్మ నిబంధ గ్రంథనం ముముక్షతాం తీర్థపదాను కీర్తనాత్ నయత్ పునః కర్మ సుసజ్జతే మనో. ఆ విధంగా అజామిళుడు తనంతట తనలో బాగా వితర్కించుకుని పూర్తిగా హరిద్వార్ ఋషికేశ్ అంటే కంప్లీట్గా ఆశ్రమాలు, లక్షల మంది హరిద్వార్ నుండి ఋషికేశ్ వరకు 30 కిలోమీటర్లు మొత్తం అన్ని ఆశ్రమాలే, గంగ అటు ఇటు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలు అయితే ఆ గంగ ఒడ్డున కనీసం 5 నుండి 10 లక్షల మంది సాధువులు కనిపిస్తారు. గంగా హరిద్వార్ నుండి ఋషికేశ్ వరకు చూస్తే 35 కిలోమీటర్లు, 5-10 లక్షల మంది సాధువులు కనిపిస్తారు అక్కడ. ఊరికే చూస్తూ అట్లాగా వెళుతూ ఉంటే సార్ నిరంతరం వాళ్ళు అక్కడ కూర్చొని ప్రతి ఒక్కరూ భగవద్గీత మొత్తం చదువుతారు. ప్రతిరోజు 4 గంటలకే ఫుడ్ పెడతారు వాళ్ళకి, భిక్ష. ప్రతిరోజు భిక్ష అంటే 4 గంటలకే పెడతారు. అది తినేస్తారు, వెళ్ళిపోతారు గంగోడికి. గంగోడు కూర్చొని మొత్తం గీతంతా పారాయణ చేస్తారు, ఉపనిషత్తులు పారాయణ చేసుకుంటారు, సత్సంగాలు చేసుకుంటారు. ఆ గంగ నీరు బాటిలో పట్టుకొచ్చుకుంటారు, అదే తాగడానికి.
ప్రతిరోజు ఎంత పుణ్యాత్ములు ఉమ్. నిరంతరం వాళ్ళతో తిరగడం మొదలుపెట్టాడు. వాళ్ళతో తిరుగుతూ 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 మరి ఇంకా నీకు ఇంకా భజన కూడా మొత్తం వచ్చింది. దైవం ఏందో నిలబెట్టుకున్నాడు. నిలబెట్టుకొని ఏం చేశాడు? కాసేపు నేనే 10 నిమిషాలు నేర్చుకొని భజన వాడతాను. కళీవరం తీర్ప గంగాయం దర్శనాదనం ఆ ఎవరు? సమయంలో చూస్తూ వాడు మాటలు వింటూ దైవాన్ని స్మరిస్తూ ఎవరు? గంగ ఒడ్డు ఈ గంగలో ఈ దేహాన్ని వదిలేసేసి మాట్లాడు. అక్కడ దేహాన్ని క్లాస్ వదిలేశాడో వెంటనే విష్ణుదూతలు కనిపించారు. వదిలేశాడా? విష్ణుదూతలు కనిపించారు. ఎందుకయ్యా అంత రాక వీళ్ళు రాలే, వీడికి ఇంకా టైం ఏదో ఉంది అని అనుకున్నారు. లేదా సమయం ఇచ్చారు మార్చుకోమని చెప్పి. మనము ఏదైనా కష్టం వస్తే దేవుణ్ణి విపరీతంగా వేడుకుంటాం కదా, కానీ ఆ కష్టం తెలిపిందంటే మళ్ళీ మర్చిపోతాం. ఇతను చూడండి, భయంకరమైన కష్టమే వచ్చింది కానీ వదిలేసి వెళ్ళిపోయాడు, కూర్చున్నాడు. పూర్తిగా దైవం ఏందో సమయం వచ్చింది, దేహాన్ని వదిలేశాడు. వదిలేసి ఆ విష్ణుదూతలు ఆయన పట్టుకొని వైకుంఠ సర్వధర్మ దాస్యావతి పదిదో గర్భకర్మణ ఆ వేష్యతో కూడి అన్ని రకాల ధార్మిక కర్మల్ని వదిలిపెట్టి నీతి నియమాలని వదిలిపెట్టి కదా అత్యంత నీచంగా జీవించినటువంటి వాడు కూడా అదిగో ఆ భగవంతుడు సేవకులను చూడడంతోనే మనసును మార్చుకున్నాడు. వెళ్ళిపోయి పూర్తిగా మనసు దైవం మీద పెట్టుకొని చివరికి ఎక్కడికి వెళ్ళాడు? అలాగే ఇదిగో నువ్వు చెడు కర్మల్ని ఆశ్రయిస్తే తమో గుణం పెరుగుతుంది. స్వార్థంతో సంపదలే కావాలి అనుకుంటే రజోగుణం మిగులుతుందంటే అన్నీ అంటారు కదా, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్ల శని ఉంది అంటే ఏమో కాదు, చుట్టూ కావాల్సినవి అన్నీ ఉన్నాయి కానీ లోపల తాపం ఆగట్లేదు. మంచి వయసు ఉంది, అన్ని అవకాశాలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, అవునా, అనుకూలత ఉంది, అన్నీ ఉన్న లోపల అశాంతి కొనసాగితే ఎందుకంటే కర్మ ఏముంటుంది? ఏమి లేదు, ఒక్కటే మార్గం, దేవుడిని ఇష్టం పెంచుకోవయ్యా అన్నారంతే. జపధ్యానాలను పెంచు, తాపం అణుగుతుంది, సరైన నిర్ణయం వస్తుంది, ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇదే అజామిళుడి యొక్క చరిత్ర ద్వారాగా ఏవం పరమం గుహ్యం ఇతిహాసమఘాపహం శృణుయాత్ శ్రద్ధయా యుక్తో యస్య భక్త్యానుకీర్తయేత్ నవైస నరకం యాతి నేక్షితో యమకింకరైః యద్యప్యమంగళో మర్త్యో విష్ణులోకే మహీయతే క్రియమాణో హరేర్నామ గృహ్ణన్ పుత్రోపచారితం అజామిళోప్యగద్ధామ కిముత శ్రద్ధయాన్ మృడన్. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కందే ద్వితీయోऽధ్యాయः. అథ తృతీయోऽధ్యాయः. రాజోవాచ నియమ్య దేవः స్వభటోపవర్ణితం ప్రత్యాహ కింతాన్ ప్రతిరాజ ఏవం హతాజ్ఞో విహతాన్ మురారే నైదేశికైర్యస్య వశో జనోయం. ఏమైందయ్యా? అప్పుడు ఈ విధంగా ఏవం పరమం ముఖ్యం ఇతిహాసం అపహం, ఇదిగో పరమ పావనమైనటువంటి ఇతిహాసం అజామిళ చరిత్ర, భాగవతంలో అత్యంత ఒక ప్రత్యేకమైన చరిత్ర, పాపాలన్నింటినీ తొలగించేసి శ్రద్ధగా ఎవరైతే దీన్ని విన్నారో, శ్రద్ధగా పెట్టుకుని మనసు నిలబెట్టుకుని ఎవరైతే విన్నారో, ఎవరు ఈ చరిత్రని నమ్మకంతో లోపల తెలుసుకుంటూ వాళ్ళ జీవితాన్ని మలుచుకున్నారో సహా నరకం అంటే చూడడం అంటే వాళ్ళు రారు దగ్గరికి. యద్యపి అమంగళో మర్త్యో విష్ణులోకి మహీయతే, వాడు ఎలాంటి వాడు అయ్యున్నా సరే ఇక జీవితాన్ని మార్చుకొని భగవంతుడు పెంచుకున్నాడా
వాళ్ళకి పరమపదం కలుగుతుంది. అజోమిళ ఎవరైనా సరే లేవకుండా వండుకుంటావా అని అంటే మతిమత శ్రద్ధ. మరి ఎందుకు? ఈ అజామిళ చరిత్రను ఎవరైతే ఇష్టంగా తలుసుకుంటూ భగవంతుడి ఇష్టాన్ని పెంచుకున్నారో వాళ్ళ జీవితాలు ఉత్తమంగా ధరిస్తాయి. ఓకే, దెన్ అప్పుడు ఏమైందయ్యా? ఇదంతా ఇక్కడ జరిగిపోయింది. ఈ యమదూతలు ఆయన దగ్గరికి వెళ్ళారు కదా, ఎవరికి? యమధర్మరాజు దగ్గరికి. వాళ్ళిద్దరి మధ్య ఏ సంభాషణ జరిగింది? వీళ్ళు వేధించారు కదా, అయ్యా నువ్వు పంపించావు జనాలు ఈ చనిపోయేటువంటి వాళ్ళల్లో అందరూ పాపాత్మలైనటువంటి వాళ్ళని పట్టుకొని వచ్చి శిక్షలు వేసేవాడు నువ్వు ఒక్కడవే కదా, ఒక్కడవే కదా. కానీ వాళ్ళెవరు? వాళ్ళు ఎందుకు పట్టుకొని వెళ్ళిపోయారు? శిక్షలు వేసేవాళ్ళు పహరా ఇద్దరా, ఇంకా ఎక్కువ మందా? మాకు సందేహంగా ఉంది. అసలు ఈ నియమం ఏంటో చెప్పయ్యా అని ఆ యమధర్మరాజుని అడిగేశారు. యమధర్మరాజు అసలు విషయం పాపాత్మను శిక్షించే బాధ్యత నాదే కాబట్టి అయ్యా మనందరికి పైన ఇంకొక ఆయన ఉన్నారు, అవునా? ఆయన యమధర్మరాజే ఈ భక్తిని పెంపొందింపజేసేటువంటి బోధన అది అద్భుతంగా నెక్స్ట్ అధ్యాయంలో బోధిస్తున్నాడు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.